అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. జయ అచల సద్గురు బ్రహ్మరాజుకు జయ. 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సాంఖ్యయోగము అనగా జ్ఞానమును చెప్పు జ్ఞానయోగము లేదా సంఖ్యకు సంబంధించినటువంటి యోగము. అంటే ఆత్మానాత్మ వివేకమును తెలుపు యోగమే సాంఖ్యయోగము. అనాత్మ సంబంధమైనటువంటి ఇంద్రియాదులను లెక్కించినప్పుడు 25, 36 లేదా 96 అనే తత్వములను విశదీకరించేటటువంటి సందర్భంలో సంఖ్యలు వాడతారు కాబట్టి దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది. సాంఖ్యయోగము దేహముల యొక్క విచారణ, శాశ్వతమైన ఆత్మ యొక్క అనిత్యమైనటువంటి ప్రకృతి యొక్క దేహాదుల యొక్క విచారణ ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. పూర్వ అధ్యాయంలో అంతటి ధీరుడైనటువంటి అర్జునుడు భీరువై తన కర్తవ్యము నుంచి వెనుకకు మరలి ఉదాసీనముగా రథమురందు చతికిలబడినటువంటి ఆ దృశ్యమే ఇక్కడ మరల వర్ణించబడుతుంది. తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన. అర్జునుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ముఖం ఎంతో విచారంగా ఉంది, కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అంత దృఢమైనటువంటి ధైర్యవంతుడైనటువంటి అర్జునుడి యొక్క స్థితిని చూసి పరమాత్మ కుతస్తవా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున, నీవు ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ధైర్యంగా నిలబడవలసినటువంటి పరిస్థితులలో నీవు పలాయనవాదాన్ని చెబుతూ ఉన్నావు. విద్యార్థి పరీక్షకు వెళ్ళాడు, అప్పుడే కలం రాయకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, సైనికుడు తుపాకీ తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు, తుపాకీ పేలకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, మోటార్ సైకిల్ తీయంగానే అందుట్లో టైర్కి గాలిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో, అలాంటి స్థితి ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి. అవసరమైనటువంటి సమయములో, ముఖ్యమైనటువంటి సమయములో అతను పలాయనవాదాన్ని ప్రకటిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు కుతస్తవా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున, ఇటువంటి క్లైబ్యము లేకపోతే హృదయ దౌర్బల్యం నీకు ఎలా వచ్చిందయ్యా అని చెబుతూ
క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇది 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 3వ శ్లోకము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మొదటి సందేశాన్ని ఇచ్చినటువంటి శ్లోకం ఇది. ఎన్నో సందేశాలు, ఎన్నో ధర్మాలు అర్జునుడికి చెప్పాలి అని శ్రీకృష్ణుడు భావించాడు. కర్మను గురించి, భక్తిని గురించి, జ్ఞానాన్ని గురించి, యోగాన్ని గురించి ఎన్నో చెప్పాలని అనుకొని ఏది ముందు చెప్పాలి అనేటటువంటి ఆలోచనతో మొదటగా అతను చెప్పదలుచుకున్న వాటిల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి చెప్పింది క్లైబ్యం ఆస్మగమః పార్థ, పిరికితనం వద్దు, ధైర్యంగా ఉండు అనేటటువంటి సందేశం. ఎందుకంటే ఎంతో పరాక్రమవంతుడైనటువంటి, ఎన్నో యుద్ధాలలో విజయాన్ని పొందినటువంటి అర్జునుడు ఈ రోజున గాంధీవమే చేతిలోంచి జారిపోయేటటువంటి స్థితికి దిగజారాడు. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే అర్జునుడికి కావలసింది ధైర్యము, భయము లేకపోవడం అనేటటువంటిది గమనించినటువంటి పరమాత్మ అతనికి మొదటి బోధ చేస్తూ ఉన్నాడు. భయాన్ని వదిలిపెట్టండి, ధైర్యంగా ఉండండి, పిరికితనాన్ని వదిలిపెట్టండి అనేటటువంటి జ్ఞానం ఇక్కడ బోధించడం జరిగింది. ఇది ఒక్క అర్జునుడికైనా కాదు, అర్జునుడి నిమిత్తం మన అందరికీ చేసినటువంటి బోధ. మన అందరికీ కూడా జీవులందరూ సుఖపడకుండా ఉండటానికి అభ్యంతరకరంగా ఉన్నటువంటిది భయమే. ప్రతి వారికి ఏదో ఒక భయం. పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా, తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి కూడా మగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా అనేటటువంటిది ఒక సందిగ్ధం. పుట్టిన తర్వాత ఈ పిల్లవాడు మంచిగా చదువుతాడా, చదవడా అన్న సందిగ్ధం. చదువుకున్న తర్వాత ఉద్యోగం వస్తుందా, రాదా అన్న సందిగ్ధం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇతనికి మంచి భార్య దొరుకుతుందా, దొరకదా అన్న సందిగ్ధం. దొరికిన తర్వాత ఈ వచ్చినటువంటి కోడలు అత్తమామలైనటువంటి మమ్మల్ని సరిగ్గా చూస్తుందా, చూడదా అనేటటువంటి భయాల మధ్య, సందేహాల మధ్య, సందిగ్ధాల మధ్య జీవనయాత్ర కొనసాగుతూ, ఈ భయం అనేటటువంటిది ప్రతి సందర్భములో సాధకుడికి అడ్డు నిలిచి సుఖపడేటటువంటి ప్రతి అవకాశాన్ని ఈ భయం కొల్లగొడతా ఉంది. అందుకని అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణుడు ఈ భయం అనేటటువంటి దాన్ని, అంటే భయాన్ని వదిలిపెట్టండి, ధైర్యంగా ఉండండి అనేటటువంటి దాన్ని చెప్పడం జరిగింది. పరిస్థితులను ఎదుర్కోవాలి కానీ పరిస్థితులకు వెనుతిరిగి పారిపోకూడదు అన్నది ఇందుట్లో ఉన్నటువంటి సందేశం. ఒకసారి వివేకానందుడు అమెరికాలో ఉన్నప్పుడు అతడి వెంట కోతులు పడుతూ ఉన్నాయి. అతను ఉరుకుతూ ఉంటే కోతులు కూడా ఎంతో వేగంగా ఉరుకుతూ వస్తూ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అన్నారట కదా, నువ్వు ఉరుకుతా ఉంటే అవి వస్తూనే ఉంటాయి, వాటికి ఎదురు తిరగండి, అప్పుడు అవి పోతాయి. అంటే వివేకానందుడు ఎదురు తిరిగి కోతుల వైపు ఉరికి వస్తూ ఉంటే ఆ కోతులన్నీ కూడా అక్కడ నుంచి వెనక్కి తిరిగి పారిపోయాయట. కాబట్టి సమస్యను వదిలిపెట్టి పారిపోవటం కాదు, సమస్యకు ఎదురు నిలిచి పోరాడు అనేటటువంటి సందేశాన్ని ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ఇవ్వటం అనేటటువంటిది జరిగింది. తుమ్మెద ఉంటుంది. తుమ్మెద దాని ముక్కు ఎంత వాడిగా ఉంటుంది అంటే చావగలిగినటువంటి కొయ్య రంధ్రాన్నైనా కూడా బొక్క వేసేటటువంటి, రంధ్రం చేసేటటువంటి శక్తి దానికి ఉంటుంది. కానీ ఒకరోజు రాత్రి సాయంకాలం అప్పుడు తుమ్మెద ఒక పుష్పంలో ప్రవేశించింది. పొద్దుగూకే సమయంలో పుష్పం ముక్కిలించుకొని పోయింది. అయ్యో, ఈ పుష్పం ముక్కిలించుకొని పోయింది, తెల్లారి ఇది వికసించిన తర్వాత నేను ఇందుట్లోంచి బయటకు వస్తాను అని అనుకొని అది భయంగా ఆ పుష్పములోనే ఆ రాత్రల్లా గడపడానికి నిశ్చయించుకొని ఉంటే, ఆ రోజు ఒక ఏనుగు ఆ నీటి కొలనులో ప్రవేశించి ఆ తామర పుష్పాన్ని బయటికి తీసి అటు ఇటు విసిరివేసి కాలితో తొక్కిందట. ఆ పుష్పములో ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు కాలు కింద పడి చనిపోయిందట. అంటే ఒక ధైర్యం లేని కారణంగా కొయ్యకు రంధ్రాన్ని వేయగలిగిన తుమ్మెద తామర పుష్పములో నుంచి బయటికి రాలేక దానిలోనే ఇరుక్కొని మరణించినట్లుగా, మాయ ఏదైతే భయపెడుతుందో, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను కల్పిస్తుందో, ఆ మాయకు ఎదురు తిరిగినప్పుడు మాత్రమే
ఆ సాధకుడు మాయను జయించగలడు తప్ప మాయకు లొంగి మాయకు వెనుదిరిగి పారిపోవటం అనేటటువంటిది సరి అయిన పద్ధతి కాదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ధైర్యంగా ఉండండి, పిరికితనాన్ని వదిలిపెట్టండి అని ఈ 3వ శ్లోకంలో చెప్పటం జరిగింది. అర్జునుడు చెప్తూ ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఏదైతే ధైర్యంగా ఉండమంటున్నాడో దానికి మొత్తం భగవద్గీత అంతా అదే. కృష్ణుడు అర్జునుడి నోటితో యుద్ధం చేస్తాలే అనిపించటం అనేది కృష్ణుడి ఉద్దేశమైతే, అర్జున నువ్వు యుద్ధం చేయక్కర్లేదు, మనం ఇంటికి వెళ్ళిపోదామురా అంటాడేమో అని కృష్ణుడితో వాదన అర్జునుడిది. ఇటువంటి సందర్భములు ఇంత మంచి సందేశం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ అర్జునుడు తన వాదన మొదలుపెట్టాడనమాట. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రత్యోత్స్యామి పూజారహ వరిసూదన. అయితే మీరనే మాట మంచిదే, మీరేమంటున్నారు అంటే యుద్ధం చెయ్యండి, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఎదుర్కోమంటున్నారు. ఇప్పుడు నేను యుద్ధం చేయటానికి ధనుస్సు నుండి బాణం సంధించడానికి ఉద్యుక్తుడైతే నా ఎదురుగా భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. వారు పూజింపదగిన వారు కదా. భీష్మ పితామహుడికి నా మీద ఎంత ప్రేమ. చిన్నప్పుడు నేను మట్టిలో ఆడుకుంటా ఉంటే అతనికి పిల్లలు లేని కారణంగా, పాండురాజు యొక్క పోలికలు నాలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కారణంగా అతడు నన్ను ఎత్తుకొని నా యొక్క అవయవాలకు ఉన్నటువంటి మట్టిని తన ఒంటికి పూసుకునేవాడు అని వాళ్ళు వీళ్ళు చెప్పగా నేను విన్నాను. అటువంటి మహానుభావుడైనటువంటి భీష్ముడిని చంపటమా? ద్రోణుడు నాకు విలువిద్య నేర్పినటువంటి ఆచార్యుడు మాత్రమే కాదు, నన్ను విలుకాండ్రందరిలో మేటి విలుకాడుగా నిలబెట్టడానికి ఏకలవ్యుడు యొక్క బొటన విరేలుని గురుదక్షిణగా తీసుకొని నాకు ఎదురు లేని స్థితిని కల్పించినటువంటి ద్రోణాచార్యుణ్ణి యుద్ధంలో సంహరించటమా? ఇది నాకు సమ్మతంగా అనిపించటం లేదు. ఒకవేళ వీరిని చంపితేనే నాకు రాజ్యం వస్తుంది, వీరిని చంపితేనే నేను బ్రతకగలను అనే స్థితికి నాకు ఉన్నట్లయితే నాకు అటువంటి రాజ్యం వద్దు, అటువంటి ఆహారం కూడా నాకు వద్దు. గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమపీహలోకే హత్వార్థ కామాస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుద్ర ప్రదిగ్ధాన్. ఒకవేళ గురువులైనటువంటి ద్రోణుణ్ణి, భీష్ముణ్ణి, బంధువులను చంపితేనే నాకు వెళ్తుంది, లేకపోతే నువ్వెట్లా బ్రతుకుతావు అంటే నేను భిక్షం ఎత్తుకోనైనా కూడా భిక్షాటన ద్వారానైనా జీవిస్తాను, కానీ ఆ రక్తపు కూడు నేను తినలేను అని అంటూ, అయినా అసలు మనం గెలిస్తేనే నాకు లాభం ఏమీ కనపట్టలేదు. మరి అసలు యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో ఎవరు చెప్తారయ్యా? డచైతద్విద్భ కతరన్నో గరియో ఎదివా జయేమా ఎదివానో జయేయుహు. మనం గెలుస్తామో వాళ్ళు గెలుస్తామో ఎవడు చెప్పొచ్చాడు? మనం గెలిస్తేనే నాకు లాభం కనపట్టలేదు, మనం ఓడిపోతే అసలు మనమే ఉండము. మరి అటువంటి స్థితిలో ఈ యుద్ధం అవసరమా అని చెప్పి తన యొక్క స్థితిని అర్జునుడు గ్రహించాడు. తాను ఎంతసేపు చెప్తున్నా కొద్దీ కూడా శ్రీకృష్ణుడు వింటున్నాడు, కానీ సమాధానం చెప్పటం లేదు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి శరణాగతుడైనటువంటి సన్నివేశము చాలా అద్భుతంగా ఉంటుంది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మో సమ్మూఢచేత యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. స్వామి, నా మనస్సు అజ్ఞానం అనేటటువంటి మురికి చేత కప్పబడి ఉన్నది. ఏది చేయవలెనో ఏది చేయకూడదో అనేటటువంటి విచారణ చేయుటకు నేను అసమర్థుడరై ఉన్నాను. కాబట్టి నేను మీకు శిష్యుడిగా శరణు వేడుకుంటున్నాను. మీరు నాకు గురువుగా ఉండి నేను ఏం చేయాలో నన్ను ఆజ్ఞాపించండి అని తన యొక్క స్థితిని గమనించుకొని అర్జునుడు పరమాత్మకు శరణాగతుడయ్యాడు. అర్జునుడి శరణాగతి
ఒక రకంగా మంచిదే అయినప్పటికీ శరణాగతిలో అర్జునుడి శరణాగతి కన్నా విభూషణుని యొక్క శరణాగతి ఇంకా గొప్పది. అర్జునుడు ఏమన్నాడు? నేను మీకు శిష్యుణ్ణి అవుతున్నాను, ఏది ధర్మమో ఏది అధర్మమో మీరు నాకు చెప్పండి అన్నాడు. చెప్తే శ్రీకృష్ణుడు చెబితే కొన్ని మంచి మాటలు చెప్తాడు, లేకపోతే నేను చెప్పనులే అంటాడు. కానీ అదే విభీషణుడి యొక్క శరణాగతి చాలా విలక్షణమైనటువంటిది. ఆ రోజు తన అన్న అయినటువంటి రావణాసురునితో కలహం పెట్టుకొని అతను శ్రీరాముడికి శరణాగతుడై రావటానికి వస్తూ ఉంటే ఆ శ్రీరాముడు చుట్టూ ఉన్నటువంటి ఈ అంగదుడు, జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నవాడు మన శత్రువు యొక్క సోదరుడు, అతడు ఎన్ని మాయమాటలు చెప్పినప్పటికీ కూడా మీరు అతని యొక్క మాటలను విశ్వసించవద్దు, అతనిని రాగానే మనం వధిద్దాము అని శ్రీరాముడి పక్కన ఉండేటటువంటి ఈ వానర సైన్యం ఎన్నో తీర్లుగా శ్రీరాముడికి చెప్పింది. ఇటువంటి రిస్క్ ఉంటుందని తెలిసినా కూడా మరి విభీషణుడు శ్రీరాముడిని విశ్వసించి శ్రీరాముడికి శరణాగతుడవటానికి రావటం అనేటటువంటిది జరిగింది. విభీషణుని శరణాగతిలో శ్రీరాముడు అంగీకరిస్తే తనకు శరణాగతి లభిస్తుంది, అంగీకరించకపోతే తనకు మృత్యువే బహుమానంగా మిగులుతుంది. అయినప్పటికీ కూడా అతడు శరణు వేడుకోవటానికి వచ్చాడు. ఇది ఈ రకంగా అర్జునుడి యొక్క విభీషణుని యొక్క శరణాగతిలో ఉన్నటువంటి వ్యత్యాసం. అయితే అర్జునుడుకున్నటువంటి ఆ అజ్ఞానం కారణంగా, మోహం కారణంగా ఏమవుతుంది అంటే, ఒక క్షుద్రశక్తిని పూజించేటప్పుడు ఒక మంత్రం కనుక తప్పు చదివితే ఆ క్షుద్రశక్తే వాడి మీద పడి స్వారీ చేసినట్లుగా అర్జునుడు ఏదైతే మోహానికి గురయ్యాడో ఆ మోహం అతని మీద పడి స్వారీ చేస్తూ ఉన్న కారణం చేత మంచి చెడుల మధ్య అర్జునుని యొక్క మనస్సు ఊగులాడుతూ ఉంది. ఇటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుడు ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్సయితి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః అనని ఈ మాటలు చెప్పి నేను యుద్ధము చేయనంటే చెయ్యను అనని బాణములను ధనస్సును రథం మీద ఉంచి రథములో మెదలకుండా కూర్చోవటం అనేటటువంటిది జరిగింది. ఇది అర్జునుని యొక్క పరిస్థితి. అర్జునుని యొక్క స్థితిని మనం గమనించినట్లయితే మొదట మీకు శరణాగతుడవుతాను అన్నాడు, తర్వాత నేను యుద్ధం చేసి గెలిస్తే అంత లాభం ఏమీ లేదని చెప్పాడు. మళ్ళీ అసలు నేను యుద్ధమే చేయను అనేటటువంటి మానసిక స్థితిని వ్యక్తీకరించడం అనేటటువంటిది జరిగింది. ఇది సరైనటువంటి శిష్యుడి లక్షణం కాదు. అయినప్పటికీ కూడా సామాన్యులకైతే ఎంతో కోపం వస్తుంది. ఏమంటారంటే, ఏమయ్యా నువ్వు నా మాట వింటానన్నావు, నా ఆజ్ఞ పాటిస్తానన్నావు, మరి ఇదేంటి నేను యుద్ధమే చేయననే కాడికి నన్ను ఆశ్రయించడం ఎందుకు, నా మాట వింటానంటం ఎందుకు అనే మాట సామాన్య మానవులైతే అంటారు. కానీ శ్రీకృష్ణుడు ఆత్మస్థితిలో ఉన్నాడు, అర్జునుడు బుద్ధిస్థితిలో మాత్రమే ఉన్నాడు. కాబట్టి తమువాచ హృషీకేశవ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. దుఃఖంతో ఉన్నటువంటి, వ్యాకులతతో ఉన్నటువంటి అర్జునుని వైపు చిరునవ్వుతో చూసి శ్రీకృష్ణుడు ఈ రకంగా గీతను బోధించడం అనేటటువంటిది జరిగింది. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసుంశ్చ నాను శోచంతి పండితాః. ఇది శ్రీకృష్ణుడి నోటి నుండి వచ్చినటువంటి జ్ఞానమైన మొదటి సందేశం ఏమిటి అంటే, అర్జున నీవు విచారించుటకు అర్హత లేని వారిని గూర్చి విచారిస్తూ ఉన్నావు. పండితులైనటువంటి వారు జీవించి ఉన్న వారిని గురించి కానీ మరణించిన వారిని గురించి కానీ దుఃఖించవలసినటువంటి పని లేదు, వారు అలా దుఃఖించరు అని చెప్పటం జరిగింది. అశోచ్యానన్వశోచస్వం అన్న ఈ శ్లోకం 2వ అధ్యాయంలోనే 11వ శ్లోకము గీతా బీజ శ్లోకముగా చెప్పటం జరుగుతూ ఉంది. గీత అంతా కూడా ఈ శ్లోకం యొక్క సారాంశమే అని
మనం చెప్పుకోవచ్చు. అర్జునుడు నశించేటటువంటి దేహాలు శాశ్వతమని వాస్తవాన్ని ఎరగని కారణం చేత దుఃఖపడుతూ ఉన్నాడు. ఆత్మ, దేహము ఈ రెండిటిలో ఆత్మ సత్యమైనది, నిత్యమైనదని, దేహం అసత్యమైనదని, అనిత్యమైనదని గ్రహించని కారణం చేత, దేహమే శాశ్వతం అన్నటువంటి భావనలో ఉండటం చేత ఈ దేహాలు నశిస్తాయి. ఈ దేహాలు కలిగి ఉన్నటువంటి నా బంధువులంతా నశిస్తారు అని దుఃఖపట్టం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు, ఈ దేహాలు ఎప్పటికైనా నశించేవే. సృష్టిలో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా పరిణామం చెందుతూ ఉంటుంది అర్జున. ఉదాహరణగా ఒక రుచికరమైనటువంటి పరమాన్నాన్ని తీసుకున్నట్లయితే వేడిగా ఉన్నప్పుడు ఎంతో రుచిగా ఉంటుంది, తినటానికి యోగ్యంగా ఉంటుంది. అదే సాయంకాలం అయితే రుచి తగ్గిపోతుంది, తెల్లారితే పాచిపోతుంది, ఇంకో రోజుకి క్రుళ్ళిపోతుంది. ఉదయం మల్లెపువ్వు ఎంతో అందంగా వికసిస్తుంది, మంచి వాసన వేస్తుంది, కానీ తర్వాత సాయంకాలానికి వాడిపోతుంది, రాలిపోతుంది. అదే రకంగా ఈ దేహం కూడా అంతే. బాల్యము, కౌమారము, యవ్వనము, తర్వాత దేహాంతర ప్రాప్తి అనేటటువంటి స్థితిని పొందుతుంది అర్జున. ఈ సృష్టిలో ఉండేటటువంటి నీవు, నేను, ఈ రాజులందరం కూడా నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప. నీవు, నేను, ఈ రాజులందరూ కూడా పూర్వం ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. సత్యమైనటువంటి ఆత్మకు నాశనం కానీ, అసత్యమైనటువంటి దేహాదులకు ఉనికి కానీ లేదు అనేటటువంటి జ్ఞానాన్ని చెబుతూ, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో అనిత్యాహ తాం తితీక్షస్వ భారత. ఈ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయో, ఈ బాధలు ఎందుకు కలుగుతున్నాయో నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను అనని. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటటువంటి తన్మాత్ర సంబంధమైనటువంటి విషయేంద్రియాలు జ్ఞానేంద్రియములను తాకినప్పుడు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటటువంటి జ్ఞానేంద్రియములకు విషయేంద్రియముల స్పర్శ తగిలినప్పుడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అంటే జ్ఞానేంద్రియములు విషయేంద్రియములను స్పృశించినప్పుడు మాత్రమే ఈ జీవులకు సుఖము లేదా దుఃఖము కలుగుతూ ఉన్నాయి. ఒకతను నువ్వు మంచివాడివి అని పొగిడాడు, అప్పుడు సంతోషం కలుగుతుంది. ఇంకొకతడు నువ్వు చెడ్డవాడివి అని విమర్శించాడు, అప్పుడు ఎంతో దుఃఖం అతనికి కలుగుతుంది. ఈ మంచికి దుఃఖానికి కారణం తన దగ్గర ఉన్నటువంటి శ్రోత్రేంద్రియం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ శ్రోత్రేంద్రియానికి ఈ శబ్దం అనేటటువంటి స్పర్శ శబ్దేంద్రియం అంటే విషయం, శబ్దము విషయేంద్రియము. ఈ విషయేంద్రియ రూపమైనటువంటి శబ్దము స్తోత్రమునకు స్పర్శ అవటం వల్ల అతనికి సుఖము లేదా దుఃఖము, సంతోషము లేదా విచారము కలుగుతూ ఉన్నది. పొగడ్త మరియు నింద ఈ రెండూ కూడా మరి శబ్దానికి సంబంధించినవే అని గ్రహించినప్పుడు ఎవరికి కూడా అంత దుఃఖపడేటటువంటి అవకాశం ఉండదు. ఈ విషయేంద్రియాలు ఒక్కొక్క విషయేంద్రియము ఒక్కొక్క జ్ఞానేంద్రియంతో సంబంధపడి ఉంటాయి తప్ప ఒక జ్ఞానేంద్రియము ఇంకొక విషయేంద్రియమును గ్రహించుటకు సమర్థవంతమైనటువంటిది కాదు. శ్రోత్రము శబ్దమును మాత్రమే వినగలదు కానీ శ్రోత్రము దృశ్యమును చూడుటకు అసమర్థమై ఉన్నటువంటిది. ఈ రకముగా ఆయా జ్ఞానేంద్రియములు ఆయా విషయేంద్రియములను మాత్రమే గ్రహించగలవు కానీ ఇంకొక విషయేంద్రియమును ఇంకొక జ్ఞానేంద్రియము గ్రహించే అవకాశము లేదు. అడవిలో ఉండేటటువంటి ఒక సాధువు చూస్తూ ఉండగానే ఒక దొంగ పారిపోయి అతని ఎదురుగానే ఒక చోట దాక్కోవటం జరిగింది. అతన్ని వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రజలు ఈ సాధువుని దొంగ ఎక్కడికి వెళ్ళాడు, దొంగ ఎటు వెళ్ళాడు అని అడిగినప్పుడు అతను ఎంతో యుక్తిగా చూసినటువంటి కన్నులు మాట్లాడలేవు, మాట్లాడినటువంటి నోరు చూడలేదు కదా అని చెప్పడం జరిగిందట.
చెబితే ఆ వచ్చినటువంటి ప్రజలు ఇతను ఏదో అయోమయంగా మాట్లాడుతున్నాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఈ రకంగా మాత్రా స్పర్శల వలన శీతోష్ణ సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. ఇవి ఆగమాపాయినో, ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం. ఈ సుఖ దుఃఖాలు రెండూ కూడా చీకటి వెలుగుల మాదిరిగా మానవుని జీవితంలో వచ్చి పోతూ ఉండటం అనేటటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజు విడిపోతూ ఉన్నప్పుడు ధర్మరాజు అడిగాడట శ్రీకృష్ణుడిని, స్వామి, నేను ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోవడానికి అవసరమైన ఏదైనా ఒక సందేశాన్ని మీరు నాకు రాసివ్వండి. నాకేదైనా కష్టాలు సంప్రాప్తించినప్పుడు ఆ కష్టాలను పోగొట్టుకొని ఆ కష్టాల నుంచి నేను బయటకు వచ్చేటటువంటి ఉపాయంగా ఉన్నటువంటి ఏదైనా ఒక మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగితే, శ్రీకృష్ణుడు ఒక కాగితం మీద ఒక మాట రాసి ఇచ్చి, నీకెప్పుడైనా ఆపదగా ఉన్నప్పుడు, కష్టం కలిగినప్పుడు ఈ కాగితాన్ని చూసుకో, ఈ మంత్రాన్ని చదువుకో అన్నాడంట. కొన్ని రోజులకి ధర్మరాజుకి ఒకనాడు మనస్సు ఇబ్బందిగా ఉండి కష్టంగా తోచి ఆ శ్రీకృష్ణుడు కాగితం మీద రాసినటువంటి మంత్రం ఏమిటో చూద్దామని చూశాడట. చూస్తే దాంట్లో ఉన్నది ఏమిటి అంటే, ఎప్పుడూ ఇలాగే ఉండదు, ఎప్పుడూ ఈ కష్టం ఇలాగే ఉండదు అనేటటువంటి మాట ఉందట. అదే ఇక్కడ ఆగమాపాయినో, సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎంహిరా వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. కానీ వస్తున్నటువంటి పోతున్నటువంటి సుఖ దుఃఖాలను సమానంగా చూడగలిగినటువంటి నైపుణ్యం, సమానంగా చూడగలిగినటువంటి స్థితికి ఎవరు చేరుకుంటారో వారే ధీరులు అని చెప్పడం జరిగింది. ఒకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక కేసు విషయమై ఒక న్యాయస్థానంలో వాదన కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో అతనికి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని చదివి అతను జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకొని తన వాదనను కొనసాగించడం అనేటటువంటిది జరిగింది. వాదన అయిపోయిన తర్వాత అతడు ఆ ఉత్తరాన్ని చూసుకొని దుఃఖించాడు. అతని కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి, బాధపడ్డాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఆ ఉత్తరంలో ఏముంది అని అడిగితే, ఉత్తరంలో తన యొక్క భార్య చనిపోయినటువంటి విషయం ఉంది. తన భార్య చనిపోయింది అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా ఆయన వాదనను కొనసాగించాడు అంటే అది అతని యొక్క సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూసేటటువంటి సుఖ దుఃఖ సమస్థితికి ఆ ధీరత్వం అనేటటువంటిది వారికి చెందటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా సుఖమును దుఃఖమును సమానంగా స్వీకరించటమే అది భక్తుడికి అలవడవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం అని ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉందన్నమాట. ఈ రకంగా తన బోధనను కొనసాగిస్తూ ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఆత్మకు నాశనం లేదు, అది నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. నశించే శరీరంలోనే ఉంటుంది, కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు అర్జున అని చెబుతూ ఆత్మకు దేహాలకు గల సంబంధాన్ని ఈ 2-3 శ్లోకాలు గీతలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. వాటి ద్వారా జ్ఞానాన్ని అర్జునుడికి కలిగించి అర్జునుడి యొక్క సంశయాలను నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం పరమాత్మ చేయటం అనేటటువంటిది జరిగింది. మొదటగా చెప్పింది ఏమిటి అంటే, ఆత్మకు జన్మ అనేటటువంటిది లేదు, దానికి పుట్టడం, పెరగడం లేదా చావటం అనేటటువంటి స్థితులు ఆత్మకు ఉండవు. అది నశించే శరీరములోనే ఉంటుంది, కానీ నశించకుండా ఉంటుంది. ఈ ఆత్మ శరీరాలకు ఉన్నటువంటి సంబంధాన్ని ఈ చక్కటి శ్లోకం తెలియజేస్తుంది. అందరికీ బాగా పరిచయం అయినటువంటి ఈ శ్లోకం
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణో అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు వస్త్రాలను ఏ రకంగా అయితే చినిగిపోయిన వస్త్రాన్ని లేదా పాతదైనటువంటి వస్త్రాన్ని వదిలివేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ కూడా పాతబడిన లేకపోతే శిథిలమైనటువంటి ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అని చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్. డెత్ అంటే చొక్కా మార్చుకోవటమే. అదే దేహాంతర ప్రాప్తి అని చెప్పడం జరిగింది. బాల్యము, కౌమారము, యవ్వనము అయిన తర్వాత ముసలితనం అయిన తర్వాత దేహాంతర ప్రాప్తి అనేది కూడా ఒక స్థితే. దానికి దుఃఖించవలసినటువంటి పని లేదు అని ఇక్కడ చక్కగా వివరించడం అనేటటువంటిది జరుగుతూ ఉందన్నమాట. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపహార్యార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణించటం తప్పదు, మరణించిన వారు మరల జన్మించటం తప్పదు. అర్జున, ఒకవేళ ఈ పుట్టినటువంటి ఆత్మ మరణిస్తుంది అని నీవు గనక అనుకున్నట్లయితే, పుట్టింది మరణించింది కాబట్టి మరణించింది మరలా జన్మించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. నీవు దానికి కూడా చింతించవలసినటువంటి పని లేదు అని చెప్పటం జరిగింది. జీవితం అనేటటువంటి నాణ్యానికి పుట్టుక మరణం అనేటటువంటి రెండూ కూడా రెండు పార్శ్వాలుగా చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. పుట్టిన వారు ఖచ్చితంగా మరణించి తీరుతారు అని భాగవతంలో కూడా చెప్పటం జరిగింది. శుకుడు పరీక్షిత్తుకి భాగవతం అంతా కూడా వివరించిన తర్వాత తాను వెళ్ళిపోయేటటువంటి సమయంలో పరీక్షిత్ మహారాజుతో ఈ రకంగా చెప్పాడు. మహారాజా, ఇప్పటి వరకు నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నేను చనిపోతాను అనేటటువంటి ఉద్దేశంతో ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నావు, చుట్టూ కాపలా మనుషులను పెట్టుకున్నావు, ఇంత హడావుడి చేస్తున్నావు, ఆరాటపడుతున్నావు. కానీ ఏను మృతుండనవుదునని ఇంతయు భయంబు మనంబున మానుము. నేను మరణిస్తామోనేమో అనేటటువంటి భయాన్ని నీవు మనసులో ఉంచుకోవద్దు. ఎందుకంటే సంభవంబులకు ప్రాణికోట్లకు నెల్ల చావు నిక్కము. పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఖచ్చితంగా మరణించి తీరుతుందయ్యా. మరైతే పుట్టిన ప్రతి ప్రాణి మరణిస్తుంది కదా, మరిప్పుడు నేనేం చెయ్యాలి అంటావా? నీ చేతిలో కూడా ఉందయ్యా. ఏంటి అంటే, కాన హరిన్ భజింపము. నీ చేతిలో ఉన్న ఆప్షన్ ఏమిటంటే, హరిని భజించటం కంటే, పరమాత్మను ప్రార్థించటం కంటే, ఆధ్యాత్మికత వైపు నీ మనసును తిప్పటం కంటే నీకు ఇంకొక అవకాశం, ఇంకొక ఆప్షన్ లేదు. కాన హరిన్ భజింపము మానవనాథ పొందెదవు మాధవలోక సౌఖ్యముల్. ఇలా నువ్వు చేసినట్లయితే జన్మాంతరం అయిన తర్వాత నీవు పరమాత్మ సన్నిధికి వెళతావు, అక్కడే నీవు సుఖశాంతులతో ఉండగలుగుతావు అని శుకుడు పరీక్షణ్ మహారాజుకు చెప్పటం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ మరణాన్ని గురించి సృష్టి ఆరంభం అయిన నాటి నుంచి కూడా మానవులందరూ తమకు నచ్చనటువంటి ఈ మరణాన్ని గురించి ఎంతో పరిశోధనలు చేసి ఈ మరణాన్ని తప్పించుకునేటటువంటి అవకాశం ఏమన్నా ఉందేమో అని ఎన్నో పరిశోధనలు చేయటం అనేటటువంటిది జరిగింది. ఆ పరిశోధనల సారాంశమే శుక్రాచార్యుడు, రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య కనుక్కోవటం అనేటటువంటిది జరిగింది. మృత సంజీవిని విద్య అంటే చనిపోయిన వారిని బ్రతికించేటటువంటి విద్య. ఈ విద్య వలన కూడా మానవ లోకానికి అంత ఉపయోగం కలగలేదు. ఎందుకంటే ఒకటికి 100 సంవత్సరాలు వచ్చాయనుకోండి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కళ్ళు కనపట్టలేదు, చెవులు వినపట్టలేదు, అతను లేవలేడు, కూర్చోలేడు, నడవలేడు. అటువంటి చనిపోయినటువంటి వ్యక్తిని
బ్రతికించినట్లయితే జరిగే ఉపయోగం ఏమిటి అంటే, మానవ పరిశోధనలో మృత్యువును జయించేటటువంటి క్రమంలో ఆ మృత్యువుని జయించి అంటే మరణించిన వారిని బ్రతికించినా కూడా ఉపయోగం అంతగా మానవాళికి అందలేదు. వృషపర్వుడు రాజు, వృషపర్వుని యొక్క కూతురు శర్మిష్ఠ, ఆ వృషపర్వుడు అనే రాజు యొక్క మంత్రి లేదా పురోహితుడు లేదా గురువు శుక్రాచార్యుడు, శుక్రాచార్యుని యొక్క కూతురు దేవయాని. వాళ్ళిద్దరికీ వచ్చినటువంటి చిన్న స్వల్ప ఘర్షణ కారణంగా దేవయాని కోరిక మేరకు రాజైనటువంటి వృషపర్వుడు తన కూతురైనటువంటి శర్మిష్ఠని దేవయాని దగ్గర దాసిగా ఉంచటానికి అంగీకరించాడు. ఇది లోక విరుద్ధము. ఒక రాజు తన కూతురును తన పురోహితుడు లేదా తన మంత్రి యొక్క కూతురుకు దాసిగా ఉంచటం అనేటటువంటిది లోక విరుద్ధం అయినప్పటికీ కూడా ఆ శుక్రాచార్యుడి దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని కారణంగా శర్మిష్ఠను వృషపర్వుడు శుక్రాచార్యుడి వద్ద దాసిగా ఉంచటం అనేటటువంటిది జరిగిందన్నమాట. ఈ రకంగా ఈ పరిశోధనలలో ఇంకొక అంశం ఏమిటి అంటే స్వర్గారోహణ పర్వములో మనకు కనిపిస్తుంది. స్వర్గారోహణ పర్వములో పాండవులందరూ కూడా తమ యొక్క దేహాలను స్వచ్ఛందంగా చాలించడానికి నిర్ణయించుకొని ప్రయాణం చేస్తూ ఆహారం మానుకొని యోగాన్ని అభ్యసిస్తూ వెళుతూ ఉంటే మొదటగా ఒక్కొక్కరు పడిపోవడం జరిగింది. ఆ పడిపోయిన తర్వాత ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు ఒరిగిన తరువాత అప్పుడు ధర్మరాజును స్వర్గానికి ఏ రకంగా తీసుకువెళ్ళాలి అని దేవతలు, ఋషులు, మునులు అందరూ ఆలోచించి ఇంత ధర్మపరుడు, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి ఈ ధర్మరాజుని జీవించి ఉండగానే స్వర్గానికి తీసుకువెళదాము అని అతన్ని స్వయంగా ఇంద్రుడే రథం వేసుకొని వచ్చి ధర్మరాజును రథంలో కూర్చోబెట్టుకొని స్వర్గానికి తీసుకొని పోవటం జరిగింది. కానీ అక్కడ ధర్మరాజు దేహంతో స్వర్గానికి వెళ్ళిన కారణంగా రాగద్వేషాలను వదలలేకపోయాడు. తన వారైన పాండవుల మీద రాగాన్ని, తనకు శత్రువులైనటువంటి తన దాయాదులైనటువంటి కౌరవుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని స్వర్గంలో కూడా వదులుకోలేకపోయాడు. అప్పుడు పండితులంతా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఋషులు, మునులు, దేవతలు ధర్మరాజుకు చెప్పారు ఏంటంటే, నువ్వు దేహంతో ఇక్కడికి వచ్చావు, దేహం ఉన్నంత వరకు నీకు రాగద్వేషాలు తప్పటం లేదు. కాబట్టి మొదట ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే ఈ దేహాన్ని నువ్వు త్యజించాలి అని వాళ్ళు ఒక సరస్సును చూపిస్తే ఆ సరస్సులో స్నానం చేసి ధర్మరాజు మానవ శరీరాన్ని వదిలి దేవతా శరీరాన్ని ధరించినట్లుగా మనకు భారతంలోని స్వర్గారోహణ పర్వం చెబుతూ ఉంది. ఈ రకంగా దేహం నేను అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది పూర్తి అజ్ఞానం, అది అన్ని అనర్థాలకు కారణం. ఆ దేహము నేను కాదు అనేటటువంటి భావనకు వచ్చినప్పుడే అతడు రాగద్వేషాల నుంచి విముక్తుడవటం అనేటటువంటిది జరుగుతుంది. ధర్మరాజు ఎక్కడికో స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు దేహమే రాగద్వేషాలకు మూలం, ఈ దేహాన్ని వదులు అనేటటువంటి ఏ సందేశం అయితే ధర్మరాజుకు లభించిందో అది ఇక్కడనే ఈ సద్గురువుల యొక్క ఉపదేశం కారణం చేత నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మ అనేటటువంటి సందేశం ఈ శిష్యులకు గురువు అందిస్తూ ఆ శిష్యులను దేహభావన నుంచి, ఆ దేహభావనకు అనుబంధంగా ఉన్నటువంటి రాగద్వేషాల నుంచి విడుదల చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉందన్నమాట. ఈ రకంగా మరణాన్ని జయించినటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా సోక్రటీస్ గొప్పవాడు. మరణం అనేటటువంటి ఆలోచన లేదు, మరణ భయం లేదు, మరణాన్ని సంతోషంగా స్వీకరించడం అనేటటువంటిది చాలా కష్టం. మరణించటం అనే దానికంటే కూడా తనకున్న మరణ భయం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు క్రికెట్లో ఫ్రెండ్స్ అయితే ఒకతను మరణించాడు, అతడు స్వర్గానికి వెళ్ళాడు, ఒకతను భూమి మీద ఉన్నాడు. ఒకనాడు ఇతను భూమి మీద ఉన్నటువంటి వాడు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడాలని ఒక అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి స్వామి గారు, మళ్ళీ
నా స్నేహితుడు స్వర్గంలో ఉన్నాడు, వాడితో నేను మాట్లాడతాను అంటే సరే అని ఆయన ఏదో ఏర్పాటు చేస్తే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. భూమి మీద ఉన్నవాడు అడిగాడు, ఏమయ్యా నువ్వు ఎలా ఉన్నావా? నేను బాగున్నాను అన్నాడు స్వర్గంలో ఉన్నవాడు. నువ్వెలా ఉన్నావంటే నేను కూడా ఇక్కడ బాగానే ఉన్నాను, క్రికెట్ బాగానే ఆడుతున్నాను అని చెప్పుకుంటూ స్వర్గంలో ఉన్నవాడు అన్నాడంట. ఇక్కడ మాకు సరి అయిన వికెట్ కీపర్ లేకుండా అయ్యాడయ్యా, మరి ఎల్లుండో మేము మ్యాచ్ ఆడుతున్నాము, నిన్నే వికెట్ కీపర్గా సెలెక్ట్ చేశామన్నట అక్కడ స్వర్గంలో ఉన్నవాడు. అదేమిట్రా, నేను భూమి మీద ఉంటిని, నువ్వు స్వర్గంలో ఉంటివి, నన్ను వికెట్ కీపర్గా ఎట్లా పెట్టావన్నా అంట. నువ్వు రేపు లారీ యాక్సిడెంట్ అవుతుంది, ఆ యాక్సిడెంట్లో నువ్వు చనిపోతావు, రేపు సాయంకాలానికే నువ్వు ఇక్కడికి వస్తావు, ఎల్లుండి ప్లే జరుగుతుంది, ఆ ఆటకి నిన్ను వికెట్ కీపర్గా పెట్టానన్నా అంట. అప్పటికి అయ్యో నేను చనిపోతానా అనేటటువంటి భయం, వామ్మో అనని ఇతనికి మరణ భయం జరిగిందట. మరణాన్ని ఎదుర్కోవటం కంటే మరణ భయాన్ని ఎదుర్కోవటం చాలా గొప్ప విషయం. దీన్ని ఎంతోమంది జ్ఞానులు ఎదుర్కోగలిగారు. సోక్రటీస్ తన యొక్క మరణాన్ని సంతోషంగా స్వీకరించడం జరిగింది. సోక్రటీస్కి ఏథెన్స్ రాజుగారు ఆ ఏథెన్స్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనేటటువంటి ఒక ఆరోపణ చేత అతనికి మరణశిక్ష విధించడం జరిగింది. ఆ విషం ఇచ్చి, ఆ విషం కూడా తగు మోతాదులో ఇచ్చి మరణశిక్ష అమలు జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మొదలైనటువంటి వారు దుఃఖిస్తూ ఉంటే సోక్రటీస్ చెప్పాడు, నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఈ స్త్రీలు మొదలైనటువంటి వీరి యొక్క ఏడుపు వల్ల, వీరి యొక్క అరుపుల వల్ల నా ప్రశాంతతకు భంగం కలుగుతూ ఉంది అని ప్రశాంతంగా మరణాన్ని స్వీకరించినటువంటి వాడు సోక్రటీస్. అదే రకంగా భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందాకా నేను అంపశయ్య మీద ఉంటాను, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక నేను మరణిస్తాను అని తన మరణాన్ని తన యొక్క గుప్పెటలోనే, తన యొక్క అధీనంలోనే ఉంచుకొని మరణాన్ని స్వాగతించి తన మరణాన్ని తానే నిర్ణయించుకున్నటువంటి ధైర్యశాలి భీష్ముడు. ఇలా మరణాన్ని గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, మరణాన్ని గురించి ఎన్నో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ శ్రీకృష్ణుడి భగవద్గీతలో ఇచ్చినటువంటి వాసాంసి జీర్ణాని యథావిహాయ, ఆత్మ ఈ దేహంని ఒక వస్త్రంలాగా ధరిస్తుంది అని చెప్పడం ఏదైతే ఉందో, అదే రకంగా ఆత్మను ఈ పంచభూతాలు ఏమీ చేయలేవు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. గాలి ఎండింపజేయలేదు, వర్షము తడపలేదు, అగ్ని కాల్చలేదు, ఆత్మను శస్త్రములు ఖండించలేవు. పంచభూతాలకు కానీ ప్రకృతికి కానీ లోబడేటటువంటి వస్తువు ఆత్మ కాదు అని చెప్తూ, ఈ మొత్తం దుఃఖానికి కారణం అర్జునుడు తనవారు మరణిస్తారు అని కదా, దానికి చక్కటి ముగింపుగా ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 28వ శ్లోకములో భావాన్ని చెప్పి ముగించడం అనేటటువంటిది జరిగింది. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాధీని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. అర్జున, నీవు ఈ లోకంలోకి రాకముందు, లేకపోతే ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకో అర్జున, ఈ పిల్లవాడి 10 రోజుల పిల్లవాడు అనుకో, ఈ పిల్లవాడు ఈ లోకంలోకి రాకముందు ఎక్కడున్నాడో నీకు తెలుసానయ్యా అన్నాడు. అంటే స్వామి నాకు తెలియదు అంటే, నీకు తెలియదు అంటే తెలియని చోటు నుండి వచ్చాడు. ఒక జీవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడో నీకు తెలుసా అని అడిగాడు. మరణించిన వాడు ఎక్కడికి వెళతాడో కూడా నాకు తెలియదు అన్నాడు. అంటే ఒక జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలియదు, మరణించిన తరువాత ఎక్కడికి వెళతాడో కూడా నీకు తెలియదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, తెలియని చోట నుంచి వచ్చాడు, మళ్ళా తెలియని చోటుకే వెళుతున్నాడు. అవ్యక్తం నుంచి వచ్చాడు, అవ్యక్తానికే వెళుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వాడు వెళుతున్నందుకు నీకు దుఃఖం ఎందుకు అర్జున అని అడగటం జరిగిందనమాట. వచ్చినవాడు వచ్చిన కాడికి పోయాడు,
అవ్యక్తం నుంచి వచ్చినవాడు అవ్యక్తానికే మరలా వెళ్ళాడు, అందుకొరకు నువ్వు దుఃఖపడతావేంటి అని చెప్పడం జరిగింది. భాగవతంలో కూడా ఎక్కడ నుండి వచ్చే నచ్చటకు నేగుట నైజము ప్రాణికోటికి అని చెప్పడం జరిగింది. కాబట్టి అర్జున, ఎక్కడ నుంచి వచ్చారో అక్కడికి జీవులు వెళ్ళటం సహజం, పుట్టినవారు మరణించటం సహజం. కాబట్టి అనివార్యమైనటువంటి ఈ జనన మరణాలను గురించి నువ్వు దుఃఖపడవలసినటువంటి పని లేదు. ఎందువల్ల అంటే ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. దుష్టులైనటువంటి కౌరవులను క్షత్రియుడైనటువంటి నీవు యుద్ధంలో సంహరించవలసినటువంటి ధర్మం నీకుంది, అది నీ స్వధర్మం అయి ఉన్నది అని అర్జునునకు శ్రీకృష్ణుడు చెప్పి, ఇందుట్లో అర్జునుడు అడిగినటువంటి 6వ శ్లోకంలో మనం గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో, నచైతద్విద్మః కతరన్నో గరియో యదివా జయేమ యదిమానో జయేయుహు అని అన్నాడు కదా. ఆ మాటలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నవాడయ్య శ్రీకృష్ణుడు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. నేను చెప్తున్నాను అర్జున, నువ్వు అడిగావు కదా వాళ్ళు గెలుస్తారో మనం గెలుస్తాము అని, దానికి నేను చెప్తున్నాను ఏంటంటే యుద్ధంలో గెలిచినా లాభమే, ఓడిపోయినా లాభమే. ఇది కొత్త ఫార్ములా. ఎక్కడైనా ఒక విషయంలో గెలిస్తే లాభమును, ఓడిపోతే నష్టం ఉండటం సహజం. కానీ శ్రీకృష్ణుడు రూపొందించినటువంటి భగవద్గీతలో ఈ ఫార్ములా ఏదైతే ఉందో, గెలిచినా లాభమే, ఓడినా లాభమే. హతోవా ప్రాప్యసి స్వర్గం, నీవు యుద్ధంలో మరణించావా స్వర్గలోకంలో విహరిస్తావు, లేదు విజయాన్ని పొందుతావు, ఏం చేస్తావు, ఇక్కడ భూలోక రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించగలుగుతావు అని చెప్పాడు. దీనికే ఇంకొకరు చిన్న మార్పు చేశారు. ఇది బాహ్య యుద్ధం అయితే అంతర్యుద్ధంగా దీన్ని భావించి, కురుక్షేత్రంలో కౌరవులతో పాండవుల యుద్ధం కాకుండా జీవుడికి మాయతో జరుగుతున్నటువంటి యుద్ధంగా దీన్ని భావించి ఒక అతను చెప్పాడు, హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మోక్షం. నీవు మాయతో జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో మాయను నువ్వు ఓడించగలిగావు, మోక్షం నీ కరతలామలకం అవుతుంది. లేదు మాయ చేతిలోనే ఓడిపోయావు, స్వర్గం నీకు ఖచ్చితంగా ఖరారవుతుంది. మాయతో గెలిచినా లాభమే, ఓడిపోయినా లాభమే అని ఆత్మ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆత్మ స్థితికి నువ్వు చేరుకోలేక మధ్యలోనే నీవు ఆగిపోయినా కూడా నీకు స్వర్గానికి ఎటువంటి ఇబ్బంది లేదు, స్వర్గానికి పూర్తి గ్యారంటీ ఉంటుంది అని పరమాత్మ హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః అనేటటువంటి ఈ శ్లోకం ద్వారా చక్కటి సందేశాన్ని ఈ లోకానికి అందించడం జరిగింది. ఎవరైనా కూడా మాయతో జరిగే యుద్ధంలో ఎవరూ కూడా అధైర్యపడవలసినటువంటి పని లేదు. నీవు వెనక్కి పారిపోయావు, మాయ ఎటు తిరిగి నిన్ను ఓడిస్తుంది. కానీ ధైర్యం చేసి మాయకు ఎదురుదిరిగి పోరాడే ప్రయత్నం చేస్తే నీకు గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ గెలవకుండా ఓడిపోయినప్పటికీ కూడా నీవు స్వర్గానికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గెలిచినా లాభమే, ఓడినా లాభమే అని ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో నవిద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఇంకొక ఫార్ములాని ఇక్కడ పరమాత్మ చెప్తా ఉన్నాడు. నీవు కొంచెం చేస్తే మరింత లాభం, నీవు కొంచెం పని చేస్తే నీకు భక్తి కొంచెమైనప్పటికీ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కొంచెం నువ్వు ధర్మాన్ని పాలించినప్పటికీ కూడా నేను నీకు ఎన్నో ఎక్కువ రెట్ల లాభాన్ని నేను నీకు మరి ప్రసాదింపజేస్తాను అని చెప్పడం అనేటటువంటిది
జరిగింది. ఈ భావాలను చెప్పిన తర్వాత శ్రీకృష్ణుడు వేదాన్ని ప్రస్తావిస్తూ వేదానికి ఉపనిషత్తులకు మధ్య ఉన్నటువంటి తేడాని, స్వర్గానికి మోక్షానికి మధ్య ఉన్నటువంటి తేడాని ఈ శ్లోకంలో చక్కగా వివరించడం అనేటటువంటిది జరిగింది. వేదము వేదాంతము, వేదము వేదాంతం. వేదము కర్మకాండను మాత్రమే చెప్తుంది. వేదములో సంహితలు, అరణ్యకాలు, లేకపోతే బ్రాహ్మణాలు అనేటటువంటి 3 భాగాలను కలిపి వేదాలు అని చెప్పవచ్చు. వేదం త్రిగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, త్రిగుణాలను గురించి వివరిస్తుంది. కానీ వేదాంతము త్రిగుణాలను దాటిపోతుంది, స్వర్గాన్ని దాటిపోతుంది, మోక్షానికి తీసుకొని వెళ్తుంది వేదాంతము. వేదాంతము అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే మొత్తం 4 వేదాలలో 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల సారం అంతా ఒక్కటే. నీవు బ్రహ్మము, మీ ఇద్దరు ఒకటే. ఆత్మకు జీవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేసి అద్వైతాన్ని ప్రతిపాదిస్తూ 4 విధాలైనటువంటి మహావాక్యాలను ప్రతిపాదించేటటువంటివి ఉపనిషత్తులు. ఇటువంటి ఉపనిషత్తులకు వేదానికి మధ్య ఉన్నటువంటి తేడాని పరమాత్మ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యామిమాం పుష్పితాం వాచః ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదనః. యామిమాం పుష్పితాం వాచః, కొన్ని పుష్పాలు ఉంటాయి, వాటికి కాయలు కానీ పండ్లు కానీ ఏమీ కూడా రావు. నిష్ప్రయోజనమైనటువంటి పుష్పాల మాదిరిగా. మామూలుగా అయితే పుష్పం వలన పండు రావాలి, పుష్పం కాయ పండు అవ్వాల్సిన అవసరం ఉంది, అలా మారాలి. కానీ కొన్ని పుష్పాలు ఉంటాయి, పువ్వుగానే ఉంటుంది, అది కాయగా మారదు. అదే వేదములో చెప్పే భావాలు కూడా అలానే నిరుపయోగంగా ఉంటాయ్యా. యామిమాం పుష్పితాం వాచః ప్రవదంత్య విపశ్చితః. ఈ వేదాల మీద సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వారు వేదములో ఉన్నటువంటి యజ్ఞాలను ఆచరించమని, దాని ద్వారా నీకు స్వర్గం లభిస్తుందని, స్వర్గ సుఖాలు గొప్పగా ఉంటాయి అని మీకు చెబుతూ ఉంటారు అర్జున. వీటిని నమ్మకు. వేదం గుణాలకు లోబడి ఉంటుంది, త్రిగుణాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, స్వర్గాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. నిస్త్రైగుణ్యో భవార్జన, నీవు గుణాలను దాటవలసినటువంటి అవసరం ఉంది. గుణాతీత స్థితికి చేరుకున్నవాడు మాత్రమే నన్ను చేరుకోగలడు. కాబట్టి వేదములో చెప్పినటువంటి మాటలను నువ్వు వినకు అని ఇక్కడ శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇలా వేదములో చెప్పినటువంటి మాటలను ఎవరైతే వింటారో వారు వివిధ రకాలైనటువంటి కర్మలను చేస్తూ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర గతిం ప్రతి, ఈ సుఖాలు కావాలని, ఆ సంపదలు కావాలని ఈ కర్మలు ఆ కర్మలు చేస్తూ సుఖాల వలలో చిక్కుకొని, కర్మల వలలో చిక్కుకొని వారి యొక్క కర్మలను పెంచుకుంటూ జన్మ కర్మ మధ్యలో వారు తిరుగుతూ ఉంటారయ్యా. ఇది వేదం నిన్ను జన్మల నుంచి నిన్ను ముందుకు తీసుకొని వెళ్ళదు. ఏవనార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందారో, అట్టి బ్రహ్మజ్ఞానం పొందినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వేదంతో పని లేదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానమే ఈ వేదాల యొక్క వేదాంతం యొక్క అంతిమ గమ్యం అయి ఉన్నది. ఆ అంతిమ గమ్యమైనటువంటి పరమపదాన్ని, అంతిమ గమ్యమైనటువంటి బ్రహ్మ భావనకు చేరుకున్నటువంటి ఏ జ్ఞాని అయితే ఉన్నాడో 4 విధ మహావాక్యాల ద్వారా తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి చేరుకొని దేహము నేను కాదు, ఆత్మను నేను అన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పారమార్థిక భావానికి చేరుకున్నటువంటి వాడికి వేదముతో పని లేదు. ఒక పెద్ద సముద్రమే తన పక్కన ఉంటే అతడికి బావితో కానీ చెరువుతో కానీ ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదో, అదే రకముగా బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడికి వేదముతో అంతగా ఉపయోగం
లేదు అని వేదము వేదాంతము, వేదము యొక్క ఉపనిషత్తుల యొక్క ఆ భావాల మధ్య ఉన్నటువంటి తేడాను మరి శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చక్కటి వాక్యాల ద్వారా వివరించడం అనేటటువంటిది జరిగింది. ఈ రకంగా ఆత్మజ్ఞానాన్ని పరమాత్మ బోధించగా అర్జునుడు ఆత్మస్థితి తెలుసుకున్నటువంటి జ్ఞాని యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి చెప్పమని అడగటం జరిగింది. ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలు 18 శ్లోకాలలో భగవద్గీతలో కొనసాగినాయి. వాటిలో 1-2 శ్లోకాలు ముఖ్యమైనటువంటి శ్లోకాలను ఇప్పుడు విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తంతే. విషయాలు ప్రమాదకరంగా ఉంటాయి. విషయాలు విషం కన్నా ఎక్కువ హాని చేస్తాయి. ఈ విషయాల కారణంగానే జీవుడు ఈ మాయకు బందీ అవుతా ఉన్నాడు. కాబట్టి విషయాలు తొలగించుకోవాలి. అయితే విషయాలు తొలగిపోవాలి అంటే విషయాలు అంత తేలికగా తొలగేటటువంటివి కావు. ఇవాళ విషయాలను తొలగించాలి అని ఒకడు నేను ఈ రోజు నుంచి స్వీట్లు తిననని కానీ సినిమాలు చూడనని కానీ అనుకున్నట్లయితే నేను మొన్న చూసినప్పుడు ఆ సినిమా అట్లా ఉంది, లేదా నేను మొన్న తిన్నటువంటి ఆ స్వీట్ ఇట్లా ఉంది అని అతని యొక్క మనసులో ఆ విషయాలు అనేటటువంటివి తిరుగుతూ ఉంటాయి. విషయాలు ఎంత ప్రమాదకరమైనయో అవి ఎలా జీవుణ్ణి బందీ చేస్తాయో 1-2 ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ఇంటికి ఒక ఎలుగొడ్డును తీసుకొని ఆడించేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మ మా ఎలుగొడ్డుకి పెరుగన్నం పెట్టండి అంటే ఆ ఇంటి యజమానురాలు పెరుగన్నం తీసుకొచ్చి ఆ ఎలుగొడ్డుకి పెట్టడం జరిగింది. ఆ ఎలుగొడ్డు పెరుగన్నం తింటూ అది మోకాలను నాక్కోవటం మొదలుపెట్టింది. పెరుగన్నం ఒక ముద్ద తినటం, మోకాలు నాకటం, ఇలా పెరుగన్నం తింటూ మోకాలు నాకటం ఇదేమిటి? ఆ ఇంటి యజమానురాలికి కొంచెం వింతగా అనిపించి ఇదేమిటి మీ ఎలుగొడ్డు ఇలా ప్రవర్తిస్తూ ఉంది, పెరుగన్నం ఒక ముద్ద తింటమును మోకాలు నాకటం అంటే. ఈ ఎలుగొడ్డు ఆడించేవాడు చెప్పాడు, అమ్మ 10 రోజుల కింద నేను ఒక ఊరు వెళ్ళాను, ఆ యజమానురాలను కూడా ఈ రకంగానే మా ఎలుగొడ్డుకు పెరుగన్నం పెట్టమన్నాను. ఆమె కొంచెం చిలిపితనం ఎక్కువ, పెరుగన్నం పెట్టి కొంచెం చింతకాయ పచ్చడి తెచ్చి మా ఎలుగొడ్డు మోకాలకు రాసింది. ఇక ఆ రోజు నుంచి ఇది పెరుగన్నం తిని మోకాలు నాక్కోవటం అనేటటువంటిది జరిగింది. ఇలా మోకాలు నాక్కోవటం ఆ రోజు నుంచి అలవాటయ్యి ఇక మోకాలకి పచ్చడి ఉన్నా లేకపోయినా కూడా అది నాక్కుంటూనే ఉంది అని చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. ఒక సాధువు గారు ఉన్నారు. అతడు చనిపోయేటటువంటి సమయం అతనికి దగ్గర పడింది. అతడు ఆ సమయంలో పాలు తాగాలి అని భావించాడు. పాల కొరకు ప్రయత్నం చేశాడు, సైగ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడా పాలు లేవు, ఆ పాలు కనిపించలేదు, పాలు దొరకలేదు. అప్పుడు ఒక చోట ఒక శిష్యుడు తన కొరకై దాచుకున్న పాలు దొరికినాయి. ఆ శిష్యుడు ఆ పాలల్లో ఏం చేస్తాడు అంటే ఆయనకి కొంచెం మందు తాగే అలవాటు ఉంది, అందరికీ తెలవకుండా ఉండాలని కొంచెం ఆ వైన్ కొంచెం తెచ్చుకొని ఆ పాలల్లో కలుపుకొని ఆ గ్లాస్ అక్కడ సపరేట్గా పెట్టుకుంటాడు. ఆ పాల గ్లాసు దొరికింది వీళ్లకు, అది తెచ్చి గురువు గారికి ఇచ్చారు. ఆ సాధువు ఆ పాల గ్లాసు తాగాడు. తాగి ఇక నేను శిష్యులైనటువంటి మీ అందరికీ ఒక మాట చెబుతా ఉన్నాను, ఈ పాలిచ్చిన ఆవును ఎప్పటికీ అమ్మవాకండి, ఇది నా ఆఖరు సందేశం మీకు అని చెప్పడం జరిగిందట. ఇలా ఏవైతే విషయాలు ఉన్నాయో ఈ విషయాలు జీవుణ్ణి బందీ చేయటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఒకరోజు ఒక పల్లె ప్రాంతంలో ఉండేటటువంటి చేపలు పట్టేటటువంటి బెస్తవారు తమ పక్కనే ఉన్నటువంటి పట్టణానికి రావటానికి ఏరు దాటవలసి ఉంటుంది. ఆ ఏరు దాటి యువతలకు వచ్చి యువతలు ఉన్నటువంటి పట్టణంలో వారు ఆ రోజు పట్టినటువంటి చేపలను విక్రయించి
ఆ రోజు ఎక్కువ లాభాలు వచ్చిన కారణంగా వారు కొంచెం సంతోషంగా ఉత్సాహం ఎక్కువ చేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ ఇంటికి పోవటానికి తెడ్లు వేయటం జరిగింది. వాళ్ళు పాటలు పాడుకుంటా ఆనందంగా ఉత్సాహంగా తెడ్లు వేశారు 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 వేశారు. తెల్లారింది, అయినా కానీ పడవ అవతల ఒడ్డున్నే ఉంది. అదేందిరా మరి పడవ మనం తెల్లారులు తెడ్లేసాము, పడవ యువతలకి రాలేదు అని అప్పుడు వాళ్ళు చూసుకుంటే, వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఆ పడవని ఎటు పోకుండా ఉండటానికి ఆ ఎదురుగా ఒడ్డు మీద ఉన్నటువంటి ఒక చెట్టుకి తాడుతో కట్టి వెళ్ళారు. ఆ తాడు విప్పకుండానే వీళ్ళు తెడ్లు వేశారు, పాటలు పాడారు, చేసే ప్రయత్నం అంతా చేశారు. కానీ ఏమాత్రం కూడా అది ఫలించలేకపోయింది. తాడు విప్పకపోతే పడవ ఎలా అయితే ముందుకు పోలేదో, విషయాలను తాను విడిచిపెట్టకపోతే పరమాత్మ పదంలో సాధన ముందుకు సాగదు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పరమాత్మ దర్శనం లభిస్తేనే విషయాలు నీ నుంచి దూరం అవుతాయి అని ఇక్కడ ఆత్మ దర్శనము యొక్క ప్రాధాన్యతను చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నివామివాంభసి. ఇంద్రియాణం హి చరతాం, ఇంద్రియాలు మనస్సు బుద్ధి అని మూడు ఉంటాయి. ఇంద్రియాలు మనస్సు మాట వినాలా బుద్ధి మాట వినాలా అనేటటువంటి సందిగ్ధంలో ఉంటాయి. ఇంద్రియాలు మనస్సు చెప్పినట్టు వింటాయా, ఇంద్రియాలు మంచిగానే ఉంటాయి. కానీ మనస్సే ఇంద్రియాలు చెప్పినట్టు వింటే ఇక ఆ జీవుని యొక్క గతి అధోగతి అవుతుంది. ఒక రాజు ఉన్నాడనుకోండి, తన కింద పనిచేసేటటువంటి సైనికులు, ఆ సైనికులను పిలిచి మరి మనం పక్క రాజ్యం మీదకి యుద్ధానికి పోదాం, మీరంతా సన్నద్ధం కాండి అన్నారనుకోండి. అంటే ఆ సైనికులు వంకలు చెప్పారు, ఏమండి వచ్చేటటువంటి సంక్రాంతి లేకపోతే క్రిస్టమస్, ఇప్పుడు మనం యుద్ధం ఏం చేస్తామండి, తర్వాత చేద్దాములేండి అని సైన్యం చెప్తే రాజుగారు సరే అని ఊకున్నారనుకోండి. అంటే అర్థం ఏంటి, రాజుగారు చెప్పినట్టు సైన్యం వింటల్లా, సైన్యం చెప్పినట్టు రాజుగారు వింటా ఉన్నాడు. అదే రకంగా మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి. ఎందుకే పచ్చిమిరపకాయ బజ్జీలు నిన్న తింటే కడుపుల నొప్పి వచ్చాయి, గ్యాస్ ట్రబుల్ వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు అయ్యే ఎందుకు తింటావంటే ఆగు, నువ్వు ఎప్పుడు ఇంతే నష్టపెడతావని అది పచ్చిమిరపకాయ బజ్జీలు తినటానికే ఉరికిందనుకోండి. అప్పుడు మనస్సు చెప్పినట్టు ఇంద్రియాలు విన్నట్టు కాదు, ఇంద్రియాల అధీనంలో మనస్సు వెళ్ళిపోయినట్టు. అందువల్ల ఇంద్రియాలు మనస్సు చెప్పినట్టు వింటే ఆ జీవుడికి పురోభివృద్ధి జరుగుతుంది. లేదా మనస్సే ఇంద్రియాలు చెప్పినట్టు వింటే అది అధోగతిని పొందుతుంది అనే ఉదాహరణ ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాన్నే ఒక చక్కటి ఉపమానంగా, ఒక పడవ ఉంది, గాలికి వాలుగా వెళుతూ ఉంది ఆ పడవ, ఆ ప్రయాణం చక్కగా సాగుతుంది. గాలికి ఎదురుగా వెళుతూ ఉంటే ఆ ప్రయాణం సరిగా సాగదు. ఇంద్రియాలు మనసు చెప్పిన మాట వినకపోతే ఈ జీవుడి సాధన కూడా అలా సక్రమంగా సాగదు అన్నమాట ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంద్రియాలు అంటే అర్థం ఏంటంటే పనిముట్లు. ఆ ఇంద్రియాలు మొత్తం 25 ఇంద్రియాలు ఉన్నాయని మనకు సాంఖ్యం చెబుతా ఉంది. ఈ రకంగా ఈ పనిముట్లను చక్కగా ఉపయోగించుకోవాలి. జీవుడు కర్మ అనేటటువంటిది చేయటానికి పరమాత్మ ఒట్టిగానే కర్మ ఎలా చేస్తావురా అని నీకు పనిముట్లు కూడా ఇస్తున్నాను, ఈ పనిముట్లతో నువ్వు కర్మ చేసి పుణ్యాన్ని సంపాదించుకో, జ్ఞానాన్ని కానీ లేకపోతే ఇలా కర్మను చేసుకో అని పనిముట్లను ఇచ్చాడు. ఆ పనిముట్లను సక్రమంగా వినియోగించుకుంటే ఇతడు చక్కగా కర్మ చేసేటటువంటి అవకాశం ఇతనికి లభిస్తుంది. ఆ పనిముట్లు మనకిచ్చినటువంటివి 5 రకాలుగా ఉంటాయి. జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 5ంటిని అంతరేంద్రియాలు అంటారు. సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము, ఈ 5ంటిని ప్రాణేంద్రియాలు అంటారు. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటటువంటి 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు.
శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటటువంటి ఈ ఐదింటిని కూడా విషయేంద్రియాలు అంటారు. వాక్కు, పాణి, పాదము మొదలైనటువంటి వాటిని కర్మేంద్రియాలు అని చెప్పడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ ఇంద్రియాలను సక్రమంగా నిర్వహించుకున్న వారు మాత్రమే వారి సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరుగుతూ ఉంది. యా నిశా సర్వభూతారాం తస్యాం జాగృతి సంయమి అంటే ఒక సాధకులకు సామాన్యులకు ఉండేటటువంటి తేడాను ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహ అంటే ఈ పరమార్థ సాధనలో ఉండేవారికి రాత్రి అయితే మామూలు ప్రజలకు పగలు అవుతుంది. మామూలు ప్రజలకు అదే గనక రాత్రి అయితే ఈ సాధకులకు అది పగలు అవుతుంది. వీరికి రాత్రి అయితే వారికి పగలు, వీరికి పగలు అయితే వారికి రాత్రి. అంటే వీరికి నచ్చిన విషయాలు వారికి నచ్చవు, వీరికి నచ్చని విషయాలు వారికి అవతల వారికి నచ్చుతూ ఉంటాయి అనేటటువంటి అర్థంలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేహ అనేటటువంటి ఈ శ్లోకంలో చక్కగా చెప్పడం జరిగింది. ఒకరోజు వేమన గారి యొక్క అన్న ఆ జమీందారు గారి దగ్గరికి పల్లకీలో ఎక్కిపోతూ ఉన్నాడు. అతడు చక్కగా అలంకరించుకున్నాడు, వస్త్రాలు ఖరీదైనవిగా ఉన్నాయి, పల్లకి బోయిలు మోస్తూ ఉన్నారు. అతను వెళ్తూ ఉంటే ఊరు బయటకు వచ్చేసరికి అక్కడ వేమన ఒక అపరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో వస్త్రాలు కూడా సరిగా లేనటువంటి స్థితిలో వేమన అక్కడ ఉంటే ఆ వేమనను చూసి ఆయన కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని ఆ పల్లకి దిగి ఎదురుగా వస్తూ ఉంటే వేమన గారు కూడా తన అల్లను చూసి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని దుఃఖపడుతూ ఉన్నాడట. అప్పుడు వేమన గారి యొక్క అన్న అడిగారట, ఏమిట్రా నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నారంట. అంటే అప్పుడు వేమన చెప్పాడు, ఎప్పుడో మోయాల్సిన మా అన్నని ఈరోజే నలుగురు మనుషులు పట్టుకొని మోసుకుంటూ పోతున్నారే అని నీ పరిస్థితిని చూసి నాకు ఏడుపు వచ్చింది అన్నా అంట. అప్పుడు అన్నా అంట వాళ్ళు అన్నారే నువ్వు మారేవాడివి కాదులేరా అని వెళ్ళాట. ఈ రకంగా ఒకరికి నచ్చేయి, ఒక సాధకులకు నచ్చేయి, సామాన్యులకు నచ్చవు, సామాన్యులకు నచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి సాధకులకు నచ్చవు అని ఈ శ్లోకంలో చెబుతూ ఇటువంటి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వస్య మంత్యకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఎవరైతే ఇటువంటి స్థితిలో ఇటువంటి ఆత్మ నేను దేహము నేను కాదు అనేటటువంటి బ్రాహ్మీ స్థితిలో ఎవరైతే ఉంటారో వారు అంత్యకాలం వరకు కూడా ఆ స్థితిలోనే ఉండాలి. అంత్యకాలం వరకు కూడా ఆ స్థితిలో ఉన్నవారే మోక్షాన్ని పొందగలరు అని భగవద్గీత యొక్క 2వ అధ్యాయం సాంఖ్యయోగం చెబుతా ఉంది. జయ అచల సద్గురు మహారాజుకు జయ. అందరికీ జై గురు. భగవద్గీత, గురుగీత, ఉపనిషత్తులు, పరిపూర్ణ బోధ మరియు మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.